ద మార్క్డ్ ఉమెన్ డైరెక్టెడ్ బై గబి ఎబినెసర్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే బార్సిలోనా షిప్పింగ్ పోర్ట్ లో ఒక షిప్పింగ్ కంటైనర్ లో ఒక అమ్మాయి అన్కాన్షియస్ స్టేజ్ లో కనిపిస్తుంది. ఆమెకి తన గతం గుర్తుండదు, ఏం గుర్తుండదు. తను ఎవరు, ఎందుకు, ఎంత కొంతమంది ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్ది షాకింగ్ సీక్రెట్స్ బయటికి వస్తాయి. సో మూవీ అయితే బాగుంది, కానీ మాస్టర్ పీస్ అయితే కాదు. కానీ మిస్టరీ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి డెఫినెట్లీ వాచబుల్. నిజంగా ద మార్క్డ్ ఉమెన్ ఒక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ లో క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ ఐడెంటిటీ, మిస్టరీ మరియు ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. డైరెక్టర్ స్టోరీని కమర్షియల్ గా యాక్షన్ మూవీకి తగ్గకుండా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో ప్రెజెంట్ చేశాడు. సస్పెన్స్ క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ మూవీ పేస్ లో కొంచెం స్లోగా ఉంటుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ కొన్ని ప్లేసెస్ లో ల్యాగ్ అనిపించవచ్చు, కానీ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మూవీ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక నావెల్ ఇన్స్పిరేషన్ తో డెవలప్ చేసి తీసిన సినిమా. నిజంగా మిస్టరీ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు రిలీజ్ చేసింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ మిస్టరీ సెటప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. లీడ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా. ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా బాగా ఎంగేజింగ్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా అనిపించాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో పేసింగ్ ఇన్ పార్ట్స్, కొన్ని ప్లేసెస్ లో స్లో పేసింగ్ అనిపిస్తుంది. నిజంగా యాక్షన్ లవర్స్ కి థ్రిల్లర్ మూమెంట్స్ ఎక్కువ అనిపించవచ్చు. సో కొన్ని ప్లేసెస్ లో ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. కొన్ని సీన్స్ మాత్రం సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు సస్పెన్స్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా ఉంది. విజువల్ క్వాలిటీ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా డీసెంట్ గా అనిపించింది. టెక్నికల్ గా సినిమా నీట్ గా ప్రెజెంట్ చేశారు. సో ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కానీ కొన్ని న్యూడిటీ సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని రొమాన్స్ సీన్స్ అయితే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వైలెన్స్ మోడరేట్ గా ఉంటుంది. సో అడల్ట్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కానీ థ్రిల్లర్ టెన్షన్ వల్ల చిన్నపిల్లలకి కొంచెం ఇంటెన్సింగ్ గా అనిపించవచ్చు. సో కిడ్స్ కి అయితే రికమెండెడ్ కాదు. నిజంగా పెద్దవాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా చూడొచ్చు. ఎస్పెషల్లీ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టమయ్యే వాళ్ళైతే డెఫినెట్లీ చూడొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.2 అవుట్ ఆఫ్ 5. సో ద మార్క్డ్ ఉమెన్ ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్, స్ట్రాంగ్ మిస్టరీ సెటప్, ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ మరియు గుడ్ సస్పెన్స్ వల్ల థ్రిల్లర్ లవర్స్ కి రికమెండ్ చేయొచ్చు. స్లో పేస్ ని యాక్సెప్ట్ చేస్తే మూవీలో మంచి వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.